నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. చూడండి, క్రీస్తు ప్రభువు చెప్పే మాట మనకు కనబడుతుంది. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి పాపులను రక్షించుటకు, పాపము నుండి విడిపించడానికి, అపవాది క్రియలు లయపరచడానికి, మరి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి మనల్ని మోక్ష మార్గంలో మోక్షానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. అయితే ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజముగా క్రీస్తు ప్రభు తన కృపను బట్టి మనలను పుట్టించాడు, రక్షించాడు. మనల్ని రక్షించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే నిరీక్షణ మనకున్నదా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా పక్షాన జయమిస్తాడు. అవును, నేను ఈ మధ్య అది కీర్తన పుస్తకం ప్రింట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రూమ్ ముందు ఈ మాట రాయబడి ఉంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని. పైన ఇమ్మానుయేల్ అని రాశారు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు నిజంగా మనకు తోడై ఉన్నాడు కాబట్టే మనం క్షేమంగా ఉంటున్నాం. దేవుడు తోడై ఉన్నప్పుడు దేశం వర్ధిల్లును అని మనం పాట పాడుకుంటాం. దేవుడు ఎప్పుడు తోడుగాగా దేశము వర్ధిల్లును. కాబట్టి దేవుడు తోడై ఉంటే, దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఎవరు దేవునికి లోబడతారో, ఎవరు పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఎవరు నీతిగా యథార్థంగా జీవిస్తారో, మనస్సాక్షి కాపాడుకుంటారో వారికి తోడై ఉండే దేవుడు. బైబిల్లో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అతడు చేయనిదంతా సఫలమైపోయింది. దేవుడు తోడై ఉన్న మనుషులు ఎంత దీవెన పొందారో. ఈ దినం దేవుడు మనకు తోడై ఉన్నాడని, దేవుడు మన పక్షాన జయమిస్తాడని, దేవుడు యుద్ధంలో జయమిస్తాడని, మనం పోరాడేది శరీరులతో కాదని ఎరిగి దేవుని కోసం బ్రతుకుదాం. చూడండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు. చాలాసార్లు మనకి ఇష్టమైన కార్యం చేసుకుంటాం, ఆయనకి ఇష్టమైన కార్యాన్ని ప్రక్కన పెడతాం. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ చేస్తాను నేను. కాబట్టి ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుని పిల్లరా, దేవుడు మనకు తోడై ఉంటే మనం ఒంటరిగా లేము. దేవుడు ఆయన గిద్యోను అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడొద్దు. వెళ్ళు, ఒకే మనిషిని హతం చేసినట్లుగా నీవు అమాలేకీయులను హతం చేస్తావు, వెళ్ళమని చెప్తే, అమ్మో నేను ఎలాగ వెళ్ళగలను, నేను కనిష్ఠుణ్ణి, నేను ఎన్నిక లేని గోత్రీకుణ్ణి అని అంటే, అయిననేమి అన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు దేవుడు మనకు తోడై లేడా అన్నట్లుగా కనబడుతుంది. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు అనే వాక్యాన్ని అనే పాటను మనం పాడుకుంటాం. నేను ఈ కీర్తన పుస్తకాల కీర్తనలను చూస్తున్నప్పుడు ఎన్ని పాటలు ఎంత ఆత్మీయముగా, దేవునితో బాగా సహవాసం చేసేలాగా, దేవునితో గడిపేలాగా, దేవునితో మాట్లాడుకునేలాగా ఎలాంటి మంచి మంచి పాటలు వారి అనుభవంలో నుండి భక్తులు రాశారు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉండే అనుభవానికి మనం వద్దాం. ఆయనకి ఇష్టమైన పని చేద్దాం. అవును, మన ఇష్టం చేసుకున్నప్పుడు చాలా నష్టపోతూ ఉంటాం. మరి అలా కాదు అని లోతు ఎంతో నష్టపోయాడు. చిత్తము ప్రభువా, నీ ఇష్టము అని అబ్రహాం ఎలా లోబడ్డాడు. క్రమముగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది, దీవించబడింది. దేవుని చిత్తాన్ని, పాపానికి దూరంగా పారిపోవడమే ఆయనకి ఇష్టం, పరిశుద్ధంగా బ్రతకటమే ఆయన చిత్తం.
జారత్వమునకు దూరముగా పారిపోవుటే దేవుని చిత్తము. పవిత్రులవుటే దేవుడు మనలను పవిత్రులవుటకే పిలిచను గాని అపవిత్రులుగా ఉంటూ పిలవలేదు. పరిశుద్ధులవుటకే పిలిచాడంట. మన దేవుడు పరిశుద్ధుడు. అనేకులకు మేలు చేసి బాధపడడానికి పిలిచాడంట దేవుడు. కాబట్టి దయచేసి ఆయన మనల్ని పిలిచాడు. అయితే ఆయన తోడై ఉన్నాడు. షడ్రక మేషక అబేద్నెగోలకు దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువ మోషేలకు తోడై ఉన్నాడు. ఫరో ఆ ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ఫరో సైన్యాన్ని ముంచి వేశాడు. మరి ఎన్నడూ ఆ శత్రువులు కనబడరు అని వారిని ఇక పూర్తిగా ఎన్నడూ వారిని వెంబడించే పరిస్థితి లేదు. అలాగా పూర్తిగా తీసి పారవేశారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి ఒక్కరిని ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆశపడుతున్నాడు. సంసోను మరి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో మరి నేను ఫిలిస్తీన్లో ఒక కుమార్తెను చూశాను, ఆమె నాకు ఇష్టమైంది, నా పెళ్లి చేయండి అని అడిగాడు. అరే వద్దురా బాబు అని చెప్తే వినలేదు, చేసుకున్నాడు. కానీ తనకు దక్కలేదు ఆ అమ్మాయి. అంతేకాదు ఎవరు చాలా దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి మరి తన జీవితంలో అంటే ఫిలిస్తీయులను ఎలాగ హతమార్చాలో మరి కొన్ని విషయాలు మనకు అర్థం కావు. కానీ ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, మరి మన ఇష్టంలో కొంత నష్టం కనబడుతుంది, కానీ దేవుని చిత్తంలో ఎంతో ఆశీర్వాదం కనబడుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఇష్టమైతే కష్టం ఉండదు. మనకి ఇష్టమైతే ఎంత దూరమైనా దూరం అనిపించదు. మనకి ఇష్టమైతే ఎంత సమయమా అనిపించదు. మనకి ఇష్టమైతే ఎంత ఖర్చు అనిపించదు. మనకి ఇష్టమైతే అసలు ఏది అడ్డం రాదు. ప్రేమించానని చెప్పుచు, ప్రేమలో పడిపోయామని చెప్పుచు ప్రాణాలు పోగొట్టుకునేవారు ఎందరు ఉన్నారు, ప్రాణాలు తీయబడేవారు ఎందరు ఉన్నారు చూడండి. కానీ మన ప్రభు ప్రాణమే పెట్టారు. ఆయన మనల్ని ప్రేమించారు. మనం కూడా ప్రేమిద్దాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఈ మధ్య దైవజనులు చెప్పారు కదా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనును. కాబట్టి దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు గైకుంటాం, దేవుని కొరకు బ్రతుకుతాం, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండనందువల్ల అరణ్యంలో రాలిపోయారట. కాబట్టి దయచేసి ఆయనకి ఇష్టమైన కార్యాలు చేద్దాం, ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం. మన ప్రభు కొరకు బ్రతుకుతూ మనం చేసేది ఆయనకి ఇష్టమా కాదా, మనం చేసే పని ఆయనకి ఇష్టమా కాదా అని మనము ఆయనకి ఇష్టమైన పని చేయాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చూసినట్లయితే 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడవలసి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును. చూడండి, ఇష్టపడి చేస్తే జీతం. కాబట్టి దయచేసి ఇష్టంగా చేద్దాం, నిండు మనసుతో చేద్దాం. కాలేబు యెహోషువలను గురించి విన్నాం. నిండు మనసుతో వారు ఎలాగా ప్రభువును వెంబడించారో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మనం నింపబడదాం. ప్రభు కొరకు బ్రతుకుదాం ఊపిరాగే వరకు. మరి నిజంగా విరామం లేకుండా నేను దైవజనులను చూస్తున్నాను, అస్సలు విరామం లేకుండా ప్రభు కొరకు బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలతో కలిసి దేవుని బిడ్డలకి ఇష్టలుగా ఉండి దేవుని కొరకు బ్రతుకుదాం. తిమోతితో పౌలు భక్తుడు, నా ప్రియమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు, ఎలాంటి ఇష్టమైన వారుగా ఉన్నారు. ఫిలెమోను విషయంలో, ఒనేసిము విషయంలో నా ప్రాణం వంటి వాడు. అవును, దేవుని బిడ్డలకు
ఇష్టలుగా బ్రతుకుదాం, ప్రాణం వంటి వారిగా మారదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, పాపాన్ని జయిద్దాం. మరి దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని తోడు కలిగి అన్ని విషయాల్లో జయమును పొందుతాం. దేవుడు మరి యోబుకు తోడై ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. కానీ మరేంటి, అన్నీ నష్టపోయాడు. కానీ చివరికి రెట్టింపు దీవెన పొందాడు. దేవునికి ఇష్టంగా బ్రతికితే అన్ని పరిస్థితుల్లో శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినా ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదని ఆయన మీదే అనుకుంటూ విశ్వాసంతో దేవుని మీద ఆనుకొని విశ్వాసంతో ఆయన మీద ఆనుకుందాం. తప్పకుండా దేవుడు మన పక్షాన జయమిస్తారు. కాబట్టి ఈ సమయంలో దేవా, నీకు ఇష్టంగా బ్రతుకుతాను యేసయ్య, నీకు ఇష్టంగా జీవించి నీ దీవెన పొందుతాను. అవును, ఆయనకి ఇష్టమైన వారికే భూమి మీద సమాధానం. అవును, క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దూతలు ప్రకటన చేశారు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము అని ప్రకటన చేశారు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు, ఆయనకి ఇష్టలుగా ఉంటే భూమి మీద మనకు సమాధానం. మనం ఆయనకి ఇష్టలుగా లేకపోతే, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయకపోతే మనకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే శ్రమ, మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే పాపం, తెలిసి చేసిన వానికి, అంటే చేయరానివి చేసిన వానికి దెబ్బలు తగులుతాయి అనేకమైనవి. కాబట్టి దయచేసి దేవునికి ఇష్టమైన పని చేద్దాం, దేవునికి ఇష్టమైన కాంతాన్ని విడిచిపెడదాం. ఎంతవరకు మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాం, ఆయనకి ఇష్టడుగా ఉండడానికి, ఆయన చిత్తం చేయడానికి హానోకు దేవునికి ఇష్టడైపోయాడు. కాబట్టి ఆ దేవుడు తోడుకొని పోయాడు, ఆయన కొనిపోయాడు. దేవునికి ఇష్టంగా ఈ లోకంలో బ్రతికి ఆయన కొనిపోయే సిద్ధపాటును కలిగి ఉందాం. మరి మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం సిద్ధపడదాం. ఊపిరాగే వరకు విరామం లేకుండా ఆయన పని చేస్తూ నిండు మనసుతో ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన రాజ్యం కడదాం. సోమరితనం, నిద్రమత్తు, నిర్లక్ష్యం విడిచిపెడదాం. సువార్త ప్రకటిద్దాం. మరి మన ముందున్న రిట్రీట్ కొరకు మన వంతు మనము మారు మనసు పొందిన వారు అందరము సిద్ధపడదాం. అనేకులను వెనకబడిపోయిన వారిని కూడా ప్రయాసపడి తీసుకుని వద్దాం. అలాగే దేవుని బిడ్డలు ఆశించిన మేరకు మరి అందరినీ సమకూర్చి ఘనంగా వేలాది మందితో మరి క్రిక్కిరిసిపోనట్లుగా మనం అనేకులను సమకూర్చి ప్రవాహం వల్లే మరి మనుషులు రాగలిగినట్లుగా మన వంతు మనం ప్రయాసపడదాం. అందరినీ సిద్ధపడదాం. భూషణయ్య గారి దినాల నుండి ఇప్పటి వరకు సహవాసంలో స్థలంలో అడుగు పెట్టిన ప్రతి వారు, వారి కుటుంబాలు, వారి బిడ్డలు ఎవరెవరు ఉన్నారో వారందరినీ సమకూరుద్దాం. మంచి ప్రపంచ అంతర్జాతీయ ఈ రిట్రీట్కు అనేకులను సమకూరుద్దాం. మరి అనేకులను దేవుని మహిమ కొరకు నిలువబెడదాం. దేవుని బిడ్డలకి ఇష్టలుగా బ్రతుకుతూ ప్రభు రాకడకు ఆయత్తపడదాం. దేవుని బిడ్డలరా, భూమి మీద సమాధానము ఆయనకి ఇష్టలుగా ఉంటే, దేవునికి ఇష్టంగా ఉంటే ఆయన తోడు మనకు తోడు దొరుకుతుంది. దేవుడు తోడుగా ఉంటే క్రమముగా అన్ని విషయాలు అభివృద్ధి పొందుతాం. పాపానికి దూరంగా పారిపోయే వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు ఉన్నత స్థానంలో హెచ్చింపజేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆయనకి ఇష్టంగా బ్రతుకుదామా? ఆయనకి ఇష్టం కాని దాన్ని విడిచిపెట్టేద్దామా? దేవా, మరి దేవుని వాక్యానుసారంగా బ్రతకడం ఆయనకి ఇష్టం. ఎన్నిసార్లు తప్పిపోతున్నాం, దాని విషయం పశ్చాత్తాపడదాం. ప్రార్థనా జీవితము, దేవునితో సహవాసం చేయడం ఆయనకి ఇష్టం. ఎంత తగ్గిపోయాం, ప్రార్థనా జీవితం ఎంత తగ్గిపోయింది. ప్రభుతో గడుపుదాం. ఈ దినం 3 గంటలకే లేచాను, కానీ ఎక్కువ ప్రార్థనలు గడపలేకపోయాను. ప్రభు లేపుతున్నారు, కానీ నేనే లోబడలేకపోతున్నాను. రాత్రి 1 గంటకి అట్లా పడుకున్నట్టున్నాను. టైం చూడలేదు, లేటుగా పడుకున్నాను. ఏది ఏమైనప్పటికీ దేవునితో ఎక్కువ గడపడానికి మనము సిద్ధపడదాం. దేవునితో సహవాసం చేద్దాం. ఆయన సన్నిధిలో ఎలా గడపాలో, ఎలా పరిశుద్ధంగా బ్రతకాలో, ఎలా వాక్యానుసారంగా బ్రతకాలో నేర్చుకుందాం. మన హృదయంలో ఆయనకు ప్రథమ స్థానం ఇద్దాం. దేవునితో సహవాసం చేద్దాం. ఆయనకి ఇష్టమైన కార్యము చేసి దేవుని రాకడలో ఎత్తపడదాం. దేవుని బిడ్డలారా, ఎన్ని పర్యాయాలు ఆయనకి ఇష్టం కాని కార్యాలు చేసి దేవుని దుఃఖపెట్టాం. ఈ దినం నుండి అయినా
ప్రభా నీకు ఏది ఇష్టం కాదో అది విడిచిపెట్టేస్తాను, నీకు ఏది ఇష్టమో అది చేస్తాను, నాకు సహాయం చేయండి ప్రభా, నన్ను క్షమించండి. అనేక సార్లు ఈ దినం ప్రార్థన చేశారు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారనని. ప్రేమ అంటే ఇష్టం కాబట్టి ఒకప్పుడు పరిచర్య చేయడం ఇష్టం, కానీ ఇప్పుడు పరిచర్య చేస్తున్నామా? ఒకప్పుడు అంత క్లీన్ చేయడం, శుభ్రం చేయడం, అబ్బా దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడడం, దేవుని బిడ్డలతో కలిసి ఆత్మల కొరకు ప్రయాసపడడం, అందరితో మాట్లాడడం, సువార్త చేయడం, అబ్బా ఒకప్పుడు ఎంత చురుకుగా దేవుని పనిలో పాల్గొనేవారం, ఇప్పుడు ఎంత వెనకబడిపోయాం. తిరిగి ఉజ్జీవించబడదాం. ఈ రిట్రీట్ లో తిరిగి ఉజ్జీవించబడి దేవుని నామాన్ని మహింపరచబడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం, దేవుని రాజ్యాన్ని కనపరుద్దాం. దేవా నీకు ఇష్టంగా బ్రతుకుతాను యేసయ్యా. ఎన్ని పర్యాయాలు నీకు అయిష్టంగా బ్రతికి ఎంత నష్టపోయాను యేసయ్యా. ఈ దినం నుండి నీకు ఇష్టంగా బ్రతుకుతాను యేసయ్యా. నీకు ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేసి మీరు తోడుగా ఉండేలాగా నా జీవితంలో మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ప్రభా, మీకు వందనాలు యేసయ్యని. అవును, నిన్నెన్నడు విడువను, ఎంత మాత్రం ఎడబాయనని చెప్పిన దేవుడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అని అంటున్నారు. నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు అన్నారు ప్రభు. ఈ దేవుని బిడ్డలారా, అనేక సార్లు మన పరిస్థితులు నేను ఒంటరిగా అయిపోయాను, నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు అనుకుంటున్నామా? ఆయన నిన్నెన్నడూ విడువడు, ఎంత మాత్రం ఎడబాయాడు. నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, భయపడకము, జడియకము. ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నా కుడి చేతిలో నేను నిన్ను పట్టుకున్న అరచేతి నీడలో నేను దాచి ఉన్నాను అని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవునికి లోబడి దేవునికి అప్పగించుకొని మన జీవితాన్ని దిద్దుకుందాం, ప్రభువుకు సమర్పించుకుందాం. దేవా నన్ను క్షమించండి, నన్ను మార్చండి, దేవా నీకు ఇష్టంగా బ్రతుకుతాను యేసయ్యని దేవునికి లోబడదాం. నిజంగా బండి భూషణయ్య గారు దేవుని ప్రేమించారు. ఆయన 4 గంటలే పడుకునే వాళ్ళంట. ప్రేమించారు కాబట్టి 4 గంటలకే లేచేవారు. మనం కూడా ఈ మన సహవాసంలో మరి 4 గంటలకే ప్రభు చిత్తమైతే మరి జూమ్ మీటింగ్ మరి మొదలు పెట్టుకుందాం. 4 నుండి 6 వరకు జరిగితే బాగుంటుందని మరి మన ఆత్మీయ తల్లి గారు శిరోమణమ్మ అమ్మగారు మరి చెప్పారని విన్నాను. కాబట్టి మనందరం కూడా మరి ట్రై చేద్దాం. ట్రై చేయక్కర్లేదు, ఇష్టమైతే కష్టం ఉండదు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇష్టపడదాం, 4 గంటలకే లేచిపోయి ప్రభువుతో గడుపుదాం. మరి దేవునితో సహవాసం చేద్దాం, ఎక్కువ ప్రార్థనతో గడుపుదాం, దేవుని సన్నిధిలో మోకాళ్ళ జీవితాన్ని సంపాదించుకుందాం, ప్రార్థనా జీవితాన్ని సంపాదించుకుందాం, ఆత్మల కొరకు ప్రయాసపడదాం, మనస్సాక్షి కాపాడుకుందాం, ఇష్టంగా దేవుని కొరకు త్యాగమవుదాం. దేవునికి అవును, ఆ పేద విధవరాలకి దేవుని పని అంటే ఇష్టమైపోయింది, అందుకే 2 కాసులే ఇచ్చేసింది. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. ఆ బాలుడికి దేవుని పని ఇష్టమైపోయింది, ఉన్నదంతా ఇచ్చేసాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి ఏం చేస్తున్నాం, ఏం చేశానయ్యా నీ కోసం అని పాట ఉంది కదా. ఏం చేసాం దేవుని కోసం, ఏం చేసాం, దేవుని దగ్గర ఎన్ని మేలు పొందుతున్నాం. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృపే కదా. మనం ఇంతవరకు నడుస్తున్నామంటే, భోంచేస్తున్నామంటే, అవును ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించే ఎవరికి సాధ్యము అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన 5 ఏళ్ళు లోట్లోకి వెళ్తున్నాయంటే ఆయన కృపే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాం. నేను చేసే పని ఆయనకి ఇష్టమైన, విమర్శిస్తున్నామా, నేరం మోపుతున్నామా, నింద మోపుతున్నామా, అవే మన మీద చేయబడతాయట. కాబట్టి దయచేసి ఆయనకి ఇష్టం కాని కార్యాలు పక్కన పెట్టేద్దాం. ఆయనకి ఇష్టం ఏదో నోరు తెరిస్తే సువార్త ప్రకటిద్దాం, నోరు తెరిస్తే ప్రార్థన చేద్దాం, ఈ నోటితో వాక్యాన్ని చదువుదాం, నోరు తెరిస్తే ఇతరులకు మేలు కలిగే మాటలే మాట్లాడదాం, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగే మాటలే, ఉప్పు వేసినట్లు సంభాషణ రుచికరంగా ఉండేలా మాట్లాడదాం. వ్యర్థమైన వాటిని విడిచిపెడదాం. మన పెదవులు కాచుకుందాం, మన నోరు కాచుకుందాం, మన చూపు కాచుకుందాం, మన అంతరంగమును కాచుకుందాం. తలంపులలో కూడా జయ జీవితం కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రభు రాకడ సిద్ధపడదాం. చనిపోయే వరకు ఈ శరీరం నేను ఉన్నానంటుంది, కానీ నా ప్రభువు నాకు తోడై ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, నేను దేని గురించి చెంత పడకుడి, ఆయన సమీపంగా ఉన్నాడు.
ఓ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడినది. ఆయన సమీపంగా ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి ఆయన సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు ప్రభువునందు ఆనందిద్దాం, ప్రభు కార్యాలయంలో ఆనందిద్దాం, ప్రభు పని చేస్తూ ఆనందిద్దాం. మన స్వకార్యాలు ప్రక్కన పెడదాం, ప్రభు పని చేద్దాం. స్వకార్యాలు చివరికి తీసుకెళ్దాం. మొదట దేవుని కార్యాలు, తర్వాత ఇతరుల కార్యాలు, స్వకార్యాలు. స్వకార్యాలు కూడా అంటే బాధ్యత లేకుండా మన పని, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, దేవుడు మనకు ఎందుకు కుటుంబాన్ని ఇచ్చాడు, దాన్ని నిర్లక్ష్యం చెప్పని దేవుడు అనడం లేదు. దేవుని కుటుంబాన్ని కూడా మన వంతు మనము ప్రభు కొరకు సిద్ధపరుద్దాం. మన బిడ్డలను ప్రభు కొరకు సిద్ధపరుద్దాం. మరి తల్లిదండ్రులుగా కలిసి ప్రార్థించి ప్రభు రాకడికి సిద్ధపడదాం. అనేకులను సిద్ధపరుద్దాం. ప్రభు మనలను ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ఇష్టమైపోయేలాగా చేసి దేవుని రాకడికి మనలను సిద్ధం. మనం విన్నది ఒక పర్యాయం, ప్రతిరోజు ఒక అతను వచ్చి చిన్న ప్రార్థన చేసేవాడట. ప్రభా ఇదిగో జాన్ వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడట. ప్రతిరోజు ఇదే ప్రార్థన, ప్రభా ఇదిగో జాన్ వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడట. దేవుని బిళ్ళరా, ఇదే ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయేవాడు. పాస్టర్ గారికి అతను పరిచయం అయిపోయాడు. అతను చూస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు రావట్లేదు ఆయన, ఏమైపోయాడు అని మొత్తం మీద అడ్రస్ పట్టుకుని వెళ్తే అతనికి అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పారట. అయితే హాస్పిటల్లో ఉన్నాడు. సరే చివరికి మరి నేను సరిగ్గా గుర్తులేదు కానీ ఏదేమైనప్పటికీ అతను పాస్టర్ గారు వెళ్ళారు, హాస్పిటల్లో కలుసుకున్నారు. అప్పుడు జాన్ గత రాత్రే ప్రభువు నా దగ్గరికి వచ్చారు. వచ్చి జాన్ ఇదిగో వచ్చాను అని అన్నారు. నా రోగం పోయింది, నేను మేలు పొందాను, నాకు ఆరోగ్యం వచ్చింది అని చెప్పారట. ప్రభు నందు ప్రియారా, మనందరం కూడా ఇదిగో ప్రభువా నేను వచ్చాను, నీ ఇష్టం చేస్తాను, నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను, నా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అని మనం అప్పగించుకుంటే ఆయన కూడా ఇదిగో నేను ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నారు. లోబడదామా, ఆయనకి ఇష్టంగా బ్రతుకుదామా, ఆయన దీవెనలన్నీ పొందుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రికి ఇష్టమైన పని అంతా చేసి నేను నాకు ఇష్టమైన పని అంతా సంపూర్ణంగా నెరవేర్చాను అని ఆయన చెప్పారు. సమాప్తమైందని చెప్పారు. ప్రభు మనల్ని ఎందుకు పుట్టించారు, ఆ చిత్తం అంతా నెరవేర్చి పరలోకం వెళ్దాం. ఆయన కూడా బాగా నమ్మకమైన మంచి దాసుడా, భూలోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడినది రాజ్యంలో ప్రవేశించండి అని పిలిచేలాగా, రండి అని పిలిచే నాకు ప్రార్థనాత్మ దయచేయండి ప్రభువా. నాకు నీతో ఎక్కువ గడుపుటకు, ఎల్లప్పుడూ నీకు ఇష్టంగా బ్రతుకుట కృప దయచేయండి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ బిడ్డల ప్రభువా వీధును బట్టి నాయన నీకు ఇష్టంగా బ్రతకాలని ఆశనిచ్చారు ప్రభువా. నీకు ఇష్టం కాని దానికి దూరంగా పారిపోయి, నీకు ఇష్టం కానిది తలంపులో కూడా రాకుండా నీకు ఇష్టంగా బ్రతుకుట కృప దయచేయరా ప్రభువా. ఎల్లప్పుడూ నీకు ఇష్టంగా బ్రతికి నాయన నీ పని చేస్తూ అనేక ఆత్మలను పట్టే జాలర్లుగా మేమందరం సిద్ధపడడానికి కృప దయచేయండి. మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకై, మంచి సహవాసంకై, మంచి ఆత్మీయ తల్లిదండ్రులకై, మా వెనుక ప్రార్థించే బృందముకై మీకు వందనాలు వేసాయా. మరి మా ఆత్మీయ తల్లిదండ్రులకి ఇచ్చిన 7 బిడ్డలకి ఇచ్చిన ఆసక్తికే మీకు వందనాలు. నీ కార్యముల పట్ల ఇష్టం కలిగి వారు ఎలాగా పానార్పణంగా పోయబడుతున్నారు ఏసయ్య. ప్రభా మా నాయకులు ఎలాగా నాయన పానార్పణంగా పోయబడుతున్నారు, ఎలాగా నీళ్లలా పోయబడుతూ తీగలా సాగిపోతూ మీ బిడ్డలు ఎలాగా మీకు ఇష్టంగా బ్రతుకుతూ గొప్ప కార్యాలు చేస్తున్నారు ఏసయ్య. మేమందరం కూడా మీతో మీ బిడ్డలతో కలిసి సమకూర్చడానికి, కలిసి కట్టడానికి, నీ రాజ్యం కట్టడానికి, అనేక ఆత్మల్ని తట్టు తిప్పడానికి కృప దయచేయండి. మమ్మల్ని ఆయత్తపరచండి, సిద్ధపరచండి. మీరు అక్కడికి మమ్మల్ని ఆయత్తపరచండి. ఈ సమయం మాకు అందరికి ఆశీర్వాదకరంగా చేయండి ఏసయ్య. మీకు ఇష్టలుగా బ్రతుకుతూ మీరు ఆకలి ఎత్తబడే కృప దయచేసిన
నీ వాక్కు ముద్ర వేసి ఫలింప చేయండి. యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక నిత్య సన్నిధి సహవాసం మనందరికి తోడై ఉండి ఆయన రాకడకు మహిమకు మనందరినీ ఆయతపరచును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.